యాంకర్గా అభిమాని చేసావు. యాంకర్గా ఒక యాంకర్గా నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు? యాక్టర్గా పక్కన పడితే. యాంకర్గా అయితే చాలా తక్కువ మార్కులు వేసుకుంటాను. ఫెయిల్యూరే. ఎందుకంటే అది కారణాలు ఏమైనా అవ్వచ్చు కాక బాగా అంటే ప్రెషర్ ఎక్కువ ఉండేది నాకు. వీటన్నిటి చూసుకుంటే అసలు దాంట్లోంచి నువ్వు నేర్చుకున్న అనుభవం ఏంటి? అది రియాలిటీ యాంకర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, ఫైనల్గా నీ అనుభవం ఏంటి? ఒకటే, ఇక్కడ ఎవరు చేసే పనులు వాడు చేయాలి. కొన్ని ప్రెషర్స్ మనం నెత్తి మీద తీసుకోకూడదు. యాంకర్గా నేను చేసేటప్పుడు నేను బాగా టెన్సిటీ ఫీల్ అయ్యేవాడిని. వెళ్ళిపోతాడు హీరో, వెళ్ళిపోతాడు యాక్టర్, వెళ్ళిపోతారు, అవుట్పుట్ రాదు, నేను కంగారు పడేవాడిని. కానీ వాళ్ళంతా నింపాదుకు నువ్వు అంటే రాజీవ్ చూసుకుంటాడులే, రాజీవ్కి సంబంధించిన ఫ్రెండ్సే కదా. నేను వెళ్ళి అడుగుతుండేవాడిని. అలా అంటే ఇప్పుడు అవ్వలేదు, ఒక గంట. అవునా, నువ్వు తెప్పించావు ఒకటి, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ. నేను తెప్పించలేదు, నాకు సంబంధం లేదు. నేను ఐ వాజ్ ఓన్లీ అన్ యాంకర్. ఓకే, యాంకర్ బాధ్యత ఎంతవరకు? వెళ్ళి ఈ ప్రోగ్రాము ఇలా ఇస్తే నేను అన్వయిస్తూ బ్రిడ్జ్ చేస్తూ ఉండడమే. యాంకర్ ఎలాగైతే, షిప్కి యాంకర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ పని నాది. కాకపోతే నాకు పర్సనల్ ర్యాప్ ఉండడంతో వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళకి డైరెక్టర్కి ఏమో ధైర్యం లేదు. వీళ్ళు అడిగి వచ్చేసారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేరు. మీరు వెళ్ళి చెప్పండి అంటారు. ఇది నా బాధ్యత లేదు. నేను వెళ్ళి సార్ ఆ పాపం ఆ విషయంలో మాత్రం ఎవ్రీ స్టార్, చాలామంది అందులో కొంచెం పెద్ద స్టార్స్ అంతా అవునా అలాగా చేద్దామండి, అయితే ఎక్స్టెండ్ చేద్దాం, అలా పాపం వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్. ఆ పర్టికులర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తాలూకు లోటుపాట్లు ఇవన్నీ. నాకు యాంకర్ కూడా నేను ఫెయిల్, ఎందుకంటే ఆ ప్రెషర్ అంతా కనపడుతుండే ఫేస్లో, టెన్షన్ ఉంటుంది. సో యాంకర్గా, యాక్టర్గా ఎస్. ప్రొడ్యూసర్ ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో చేసే ఉద్దేశం? చేస్తా, అమ్మో సమస్య లేదు. ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే వెతకాలంటారు కదా, అలా నేను ఫెయిల్యూర్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ నీ కెరీర్ యాక్టర్ అది అంటే అంతకుముందు సింగిల్ ఎపిసోడ్ చేయడం అనేది ఈజీ, ఒక 13 ఎపిసోడ్ చేయడం కూడా ఈజీ. డైలీ సీరియల్ చేయడం అన్నది ఇది నిరంతరం ఒక ప్రాసెస్. రోజు పొద్దున్న నిద్ర లేచి మొహం కడుక్కొని స్నానం చేసి బట్టలు వేసుకొని స్కూల్కి ఎలా వెళ్తాం, ఓ జాబ్ లాగా అలా రెగ్యులర్ అవ్వాలి. అది సిస్టమైజ్ అవ్వడానికి అది నాకు బాగా ఉపయోగపడింది, లర్నింగ్కి బాగా నేర్చుకున్నాను. ఓకే ఇప్పుడు ఓకే. నెక్స్ట్ టైం ఏంటంటే ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గానే ఉంటాను, ఎమోషనల్గా ఆలోచించను, డబ్బులు మాత్రం ఎలా ఉంటుందో అలాగే మాట్లాడతాను, కటువుగా ఉంటాను. ఇప్పుడున్న రాజీవ్ మెత్తగా పోన్లే అయ్యో పాపం అని మనం ఫీల్ అవుతాం కదా. ఆ తర్వాత పాపం వాళ్ళే అన్నారు నన్ను, అయ్యో పాపం అరే అరే. సో అలా ఉండదు, ఈసారి చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే 2 జాబ్స్, ఇదివరకు నేను యాక్టింగ్ ఎక్కువ తెలుసు కాబట్టి ఎమోషనల్గా ఉండడం ఎక్కువ తెలుసు కాబట్టి అలాగే ఉండేవాడిని. ప్రొడ్యూసర్గా కూడా అదే అప్లై చేసుకుని ఉండేవాడిని. అయ్యో పాపం. ఒక మంచి చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఈ ప్రెషర్లో అందరూ, కొంతమంది ప్రెషర్ని హోల్డ్ చేయగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు, ప్రెషర్లో పనిచేయలేరు. ఒక అతను కో డైరెక్టర్ పేరు ఒక ఆయన వచ్చి, పూజ జరుగుతుంది పొద్దునే, ఉగాది కొత్త సంవత్సరం, కొత్త దీంట్లో కళ్ళ నిండా నీళ్ళు. ఏమైందండి నేను, అన్నగారు పోయారండి. అయ్యో అని చెప్పేసి వెంటనే ఏం చేశానంటే, తప్ప జోబులో ఉంటే 10,000 ఉంటే ముందు అర్జెంట్ తీసుకోండి వెళ్ళండి ఇచ్చి పంపించాను. అన్నీ వెళ్ళిన తర్వాత సార్ అన్నీ చూసుకోండి, అవన్నీ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడి నుంచి కూడా పంపిస్తాను, ఈ మాటలు మాట్లాడాం. 11వ రోజు అయిన తర్వాత వచ్చేయాలి కదా, ఆయన వస్తాడని చెప్పేసి ఎవరో మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతానని నేను జాయిన్ చేసుకోలేదు, నేనే చేస్తున్నాను కో డైరెక్టర్ పని. 15 రోజులు సరే, ఇంకా రాలేదు. 15 రోజుల తర్వాత ఎవరినో జాయిన్ చేసుకుని, ఇంకా రాలేదు, మనిషి దొరకడు, ఫోన్ దొరకడు, దేనికి దొరకట్లేదు. 15 రోజులు ఏంటి తెలియదు. 30 రోజు తెలిసింది నాకు. 30 రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్తో టచ్లో ఉండి మన సీరియల్లో ఫోన్ చేసి, ఆయన ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ నాన్న పోలేదు, అతనుకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఇలా చెప్పి వెళ్ళాడు. ఎలా ఉంటుందా? నాకు
పెద్ద పెద్ద ఇవి తగిలినప్పుడు కూడా అనిపించలేదు. ఒకసారి పిచ్చుకలు అన్నీ తిరిగాయి, కిచకిచకిచకిచకిచకిచ ఓరి ఇలా ఉంటారా, ఇలా చెప్తారా, ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటాను. కాంట్ హెల్ప్ ఇట్. మళ్ళీ ఆయన కాల్ కూడా చేయలేదు ఇంకా. నేనేం చేయలేదు, ఆయన మళ్ళీ చేశాడు 1 సంవత్సరం తర్వాత. సార్ మీరు తప్పుగా అనుకోకుండా, ఇప్పుడు తప్పు అనుకున్నా ఒప్పు అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు, సరే నేను నో ప్రాబ్లం. మళ్ళీ కనీసం 10,000 కూడా రావు. డబ్బులు రావు, డబ్బుల గురించి కాదు నాకు బాధ. ఎక్కడంటే డబ్బులు పోయినందుకు కాదు, నా ఎమోషన్తో ఆడుకున్నాడు. అది నా నమ్మకం తోటి నా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలంటే అంటే ఓకే, ఏదో కింద మీద పడి ఒకటి ఏదో ఒక పని చేయడానికి అబద్ధం చెప్పి చేయక్కర్లేదు. పైగా నేను చాలా కాన్ఫిడెంట్గా చాలా నమ్మి ఉన్నా. నేను రెగ్యులర్ ప్రొడ్యూసర్ని కాదు. ఇది డబ్బులు ఇస్తే ఈ పని, లేకపోతే డబ్బులు ఇస్తే తప్ప నా దగ్గర వర్క్ చేసేవాళ్ళకి కావాలంటే ₹1 ఎక్కువ ఉంచుకోండి, చేయండి. ఎందుకంటే అయినో నాకు ఇబ్బంది తెలుసు, ఆర్టిస్టులు కానీ ఎవరిదైనా ఇబ్బందులు నాకు తెలుసు. ₹1 ఎక్కువగా పెట్టుకుని చేసుకోండి, అలా చేసేవాడు. ఇప్పుడు ఆ పాట నేర్పించింది ఏంటంటే ఇక మీదట అలా ఉండదు. ఓకే. రాజీవ్ కనకాల దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన అనుకోవచ్చా? అంతేగా, అక్కడి నుంచి వచ్చాడు. రాజీవ్ కనకాల తప్పించి ఇంకెవరన్నా సక్సెస్ అయ్యారా? ఊళ్ళో ఎంతమంది? ఒకరి పేరు సమీరు, ఓహో, రాఘవ, ఇంకా మా టి ప్రభాకర్ గారు, డైరెక్టర్ టి ప్రభాకర్. ఓకే, చాలామంది ఉన్నారు అలా. అవునా? నాన్న దగ్గర నుంచి శిష్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దేవదాస్ కనకాల ఇన్స్టిట్యూట్ నుంచి అంటే బ్రహ్మాజీ గారు, ఇంకా నేను ఇక్కడ మధు కదా, మధు నాన్నే కదా, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుగా ఆయన మధుసూదన్ రావు గారు. ఇప్పుడు ఇట్స్ లైక్ మధుసూదన్ రావు గారు వచ్చి పాఠాలు చెప్పడానికి ఆయనకేం తెలియదు. అలా అంటే ఓకే, నాన్నగారు అక్కడ చెన్నైలో కూడా చెప్పారు.